యాక్టర్ సుహాస్ సంగీతన హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం జనక అయితే గనక. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షితారెడ్డి నిర్మించగా సందీప్ రెడ్డి బండ్ల డైరెక్టర్ చేశారు. ఇక ఈ సినిమా దసరా సందర్భంగా జనక అయితే గనక అక్టోబర్ 12న విడుదల కానుండటంతో రీసెంట్ గా చిత్ర యూనిట్ మీడియా ముందుకు వచ్చింది. మరి ఆ విశేషాలంటూ మీరే చూసేయండి. బలగం సినిమా ఎలా అయితే స్పెషల్ షోస్ వేసుకుంటూ సినిమాని ప్రమోట్ చేయడం జరిగిందో, సో ఈ సినిమా కాపీ రెడీ అయిన తర్వాత టీం అందరం అనుకొని ప్లాన్ చేసాం. ఇప్పటికీ 4 షోలు వేయడం జరిగింది. ఒకటి లాయర్స్కి, ఎందుకంటే ఈ సినిమాలో లాయర్స్ పాత్ర ఎస్పెషల్లీ వెన్నెల కిషోర్ గారు అండ్ రాజేంద్ర ప్రసాద్, ప్రభాస్, సీను వీళ్ళందరూ కోర్టుకు సంబంధించిన పాత్రలు. సో వాళ్ళ ద్వారా విపరీతమైన ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేశాడు డైరెక్టర్. సో వాళ్ళకు ఒక షో వేసాము. వాళ్ళు చూసిన తర్వాత ఏం చెప్పారు, అలాగే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో మ్యారేజ్ అన్న పిల్లలన్నా భయపడుతున్న యూత్, సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి జాబ్స్లోకి వెళ్దామనుకున్న యూత్ అందరికి ఒక షో వేసాము. అలాగే టోటల్ ఫ్యామిలీ క్రౌడ్ ఒక షో. సో ఆ ఫిలిం జనగా అయితే గనక ఇస్ రిలీజింగ్ ఆన్ October 12th. అందరూ తప్పకుండా చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ గివింగ్ సచ్ ఎ గ్రేట్ రెస్పాన్స్ టు అవర్ టీజర్, ట్రైలర్స్ అండ్ సాంగ్స్. థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ తప్పకుండా చూడండి. జనక అయితే గనక ఈ సినిమా ఐడియా ఫస్ట్ సందీప్ మాకు కోవిడ్ టైంలో చెప్పాడు. ఐడియా నచ్చంగానే వెంటనే ఫస్ట్ ఇలాంటిది చేస్తారా లేదా అనే డౌట్ సందీప్కి ఉండింది. బ్యానర్లో రాజుగారికి తీసుకెళ్ళి పైన చెప్పించాను. ఒక 5 minutesలో రాజుగారు కూడా ఎస్ బాగుంది, ఐడియా బాగుంది సందీప్, డెవలప్ చేసుకొని రా అన్నాడు. అక్కడి నుంచి మేము స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఇదిగో October 12 రిలీజ్కి వస్తున్నాము. ఈ సినిమా స్క్రీనింగ్స్ జరిగిన తర్వాత ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది మాకు, బికాస్ ఇట్ ఈస్ కనెక్టింగ్ టు ఆల్ ద మిడిల్ క్లాస్ పీపుల్. For more videos like this, subscribe Big TV channel.